హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో 8 ఏళ్ల బాలికపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి దంపతులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచిన నిందితుడు సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎవరైతే ఇద్దరు ఉన్నారో బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళిద్దరిని ఇంటికి పిలిపించి ఆ బ్రదర్ ముందే ఆ సోదరిని అత్యాచారం చేసినటువంటి ఘటన, ఒకవేళ ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి చేసినటువంటి దారుణ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ఎవరైతే నిందితున్నారో అతను ఏమైనా తెలుసా? పేరెంట్స్ కి ముందు నుంచే సన్నిహితుడా? ఏం చెప్తున్నారు? అయితే గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. అయితే ఆ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో అయితే 8 సంవత్సరాల అయితే పాప కుమారుడితో పాటు ఆ కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దంపతులు. ఆ దంపతులు ఇద్దరు ఆ కూలీ పనులకి వెళ్లిన సమయం లోపల ఇద్దరు చిన్నారులు ఆ ఇంటికి పిలిచాడు ఆ యువకుడు. ఆ సోదరుడి ముందే బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన కూడా ఆ యొక్క ఎవరైతే ఆ బాలిక ఉందో బాలిక తమ్ముడు చెప్తున్నటువంటి అయితే దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా ఎవరికి చెప్పుకోలేకపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలిక అనారోగ్యానికి గురి కావడం చేత అయితే తల్లిదండ్రులు నిలదీయడం జరిగింది. నిలదీసిన వెంటనే ఆ చిన్నారులు ఇద్దరు కూడా మొత్తం జరిగిన సంఘటనను అయితే తల్లిదండ్రులకు వివరించారు. వివరించిన వెంటనే ఆ ఉటావుటిన వీళ్ళు అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సాయంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ ను ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొత్తం తొలగా చూసుకుంటే అయితే ఈయన పైన ఇంకేదైనా కేసులు ఉన్నాయా అనే క్రమం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నట్టు నిందితుడు పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.